30 డేస్ ఛాలెంజ్‌లో మొత్తానికి అయితే డే 30 అయితే వచ్చేసింది గాయ్స్. మళ్ళీ అయితే కార్‌కెళ్ళబోతున్నాం. సో, మొత్తానికి ఈ 30 డేస్ అయితే ఎలా జరిగిపోయిందో నాకైతే తెలియట్లేదు. 30 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి ఈరోజు మనం 30 డేస్ వీడియో చేయబోతున్నాం. చూడండి గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజైతే ఈ కార్ తోలబోతుందన్నమాట. కార్ చూసారా ఎంత ప్రీమియం ఉందో, మొత్తం స్టిక్కరింగ్ అయితే చేపించినట్టున్నారు. ఇది ఫుల్ అండ్ ఫుల్లీ ఆటోమేటిక్ గైస్. ఈ కార్ అయితే తీసుకొని వెళ్ళబోతున్నాం. సో, సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి. సీట్ బెల్ట్ అయితే ముఖ్యం గైస్. సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణం అయితే చేయొద్దు. పదండి బయలుదేరదాం. సో, ఎక్కడికి వెళ్ళబోతున్నాము అంటే మనం వడపల్లిలో పక్కన ఉన్న చోళమేడకి అయితే వెళ్ళబోతున్నాం కార్ అయితే తీసుకొని. సో, అక్కడైతే డ్రాప్ చేసి ఇంకా వెయిటింగ్ చేసి కస్టమర్ అయితే తీసుకొని రావడమే. సో, పార్కింగ్ చేయడం ఇక్కడ చాలా కష్టంగా అయితే ఉంది. చిన్న పార్కింగ్ స్పేస్ అనమాట. సో, ఎలాగోలా పార్కింగ్ చేసేది మనమైతే ఇంకా కార్ పెట్టేసి మనమైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం కస్టమర్ వచ్చేదాకా. సో, కస్టమర్ వచ్చేసరికి 11 అయిందని చెప్పారు. సో, మనకైతే కాల్ చేసి తినరండి అని చెప్పేశారనమాట. మనమైతే ఇంకా తినడమే లేటు. సో, కార్ అయితే ఇంకా పార్కింగ్లో పెట్టేసి మనమైతే ఇంకా బయలుదేరటమే. సో, ఇప్పుడు వచ్చేసి టైం ఒక 7 అవుతుందనమాట. మనమైతే ఇంకెప్పుడే తినడం ఎందుకని చెప్పేసి 2 బజ్జీలు అయితే ఒక టీ అయితే తాగేశాను. సో, కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకొని తిన్నాను. సో, కొద్దిసేపు పడుకున్నాక అనిపించింది నాకు ఆకలేస్తుంది అన్నట్టుంది. సో, తర్వాత అయితే మనమైతే ఇంక లేచి మళ్ళీ తినడానికి అయితే వెళ్ళాం. ఇడ్లీలు అయితే ఉన్నాయన్నమాట పక్కన. ఇడ్లీ అయితే తినడానికి వెళ్ళాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. మనమైతే వెయిట్ చేస్తున్నాం. కస్టమర్ ఇంకా రాలేదు. సో, కస్టమర్ వచ్చేసరికి వాళ్ళని డ్రాప్ చేసి మనమైతే ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.